ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి మరొకసారి హల్లెలూయా. మంచిది పిల్లరా, మరొకసారి సన్నిధిలో మీ ముందు నిలబడే ధన్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైన స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో దేవుని యొక్క మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో, శ్రద్ధాభక్తులతో వచ్చిన మీ అందరికీ, అదే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నడిపిస్తున్న సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. అదే క్రమంలో మరొకసారి మీ ముందు నిలబడటానికి అవకాశం కల్పించిన దైవ సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనలో నిరంతరం జ్ఞాపకం చేసుకున్న దైవ సేవకుల ప్రయాణాల కొరకు, కార్యక్రమాల కొరకు దేవుడు అప్పగించిన బాధ్యతలు, అదే క్రమంలో ఈ కడవరి దినాల్లో ప్రభు మాకు అప్పగించిన వాటిలో కూడా ప్రభు తన కృపను చూయించేటట్లుగా ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి పూట ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేటట్లుగా నిరంతరం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకిచ్చిన ఏకైక ఆయుధం ప్రార్థన. మంచిది. ఈ సమయంలో మన ధ్యానం కొరకు మూలవాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాను. మూలవాక్యం నేనే చదువుతాను, తర్వాత మిగతా వాక్యాలు మీరు చదువుతారు. కానీ మూలవాక్యం చదువుతున్న గమనించండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. 3వ వాక్యాన్ని గమనించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. వాక్యమయ్యున్న దేవుడు ఈ లేఖనాలు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనతోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేనండి. శ్రద్ధగా గమనించండి. కొద్ది విషయాలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేస్తాను. సమయం చాలా విలువైంది కనుక సమస్తము క్రమముగా, మర్యాదగా, ఆయనకు మహిమకరంగా మనం జరిపించుకుందాం. కూడి వచ్చిన మనందరితో ఆయన మాట్లాడునుగాక. ఈ వాక్యాలు ఆధారం చేసుకొని నీవు సైనికునివా లేక సోమరివా అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆర్ యు ఏ సోల్జర్ ఆర్ లేజీ పర్సన్? ఈ చదివిన వాక్య భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. అది ఎవరికి రాశారు అని మనం గమనిస్తే, ప్రారంభంలో క్రీస్తు యేసునందున జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునిదని పరిచయ వాక్యాలు. అది వ్రాసిన తరువాత చాలా విషయాలు తిమోతి ఒక విధంగా చెప్పాలంటే ఆయన దగ్గర ఎదిగారు అన్నమాట. తిమోతి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రియ కుమారుడు అనే దగ్గర నుంచి దైవజనుడు అనిపించుకున్నాడు పౌలు గారి చేతనే. అంతగా ఆయన ఎదిగారు. ఆ తిమోతికి చెబుతూ ఈ 2వ అధ్యాయంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చెబుతూ, తర్వాత అనేక సాక్షుల ఎదుట నా వలన నువ్వు అనేక సంగతులు విన్నావు కనుక అవి ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు. సామర్థ్యము అనండి. ఏమిటది? సామర్థ్యము, తర్వాత నమ్మకత్వం. అయితే ఈ సైనికునివా లేక సోమరివా అని అంటే, బైబిల్ గ్రంథంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అని ఉంది. ఎలాంటి వారు అటవారు? ఇంకొంచెం చురుగ్గా చెప్పాలి మీరు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? తర్వాత ఈ సోమరితనం అనేది బైబిల్ గ్రంథంలో గమనిస్తే, ఈ సోమరితనం అనేది ఆ దేవునికి నచ్చని లక్షణం అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలి అని అంటే, దేవునికి ఏముంది, ఇప్పుడు కుటుంబాల్లో మీరు మీ పిల్లలు ఆ విధంగానే ఉన్నారు అనుకో, మీకు కూడా ఇబ్బందే కదా. సోమరితనం అది ఒక విధంగా శాపకరమైన అనుభవాలకి ద్వారం. అది ఈ సోమరితనం అనేది. సోమరిపోతూ అంటుంటారు కొంతమంది. మనల్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడనంటే చురుకుగా. హెబ్రీ స్త్రీలు మాత్రమే కాదు, దేవుడు ఎన్నుకున్న భక్తులు కూడా చురుకుగానే ఉన్నారు, సామర్థ్యం కలిగే ఉన్నారు. నేను ఆ మధ్య నాకు తెలిసిన ఒక సేవకుడు ఉండేవాడు, అంటే ఇప్పుడు కూడా ఉన్నాళ్ళండి. ఆయన ద్వారా నేను వినిన మాట ఏమిటంటే, ఆయన చెప్పే ప్రతి మాట మనం ఖాళీ అయిపోవాలి అంటుంటాడు.
ఖాళీ అయిపోతే ఖాళీ పాత్రలను దేవుడు నింపుతాడట. ఖాళీ అయిపోవాలనే ఆ వ్యక్తి మనం ఇంకా ఎలా ఉండిద్ది అని అంటే, ఆ మైండ్ సెట్ మనం ఏదన్నా పాట పాడేమనుకో, ఎందుకు ఆ పాట పాడేవి ఎందుకు అంటాడు. తర్వాత మనం పాట పాడాలని కూడా ఆలోచనలో పడతాం. ఇంకా అమ్మ ఇది పాడవచ్చో పాడకూడదని. ఆరాధన ఏంది, ఆరాధనకు ఆ పాట పాడేవింది అంటాడు. ఈసారి ఆరాధన చేసేటప్పుడు అసలు ఈ పాట పాడాలా వద్దా, అసలు ఆరాధన చేయాలా వద్దా అర్థం కాదు. వాక్యం ఏంది అలా చెప్పాం, అలా చెప్పకూడదు అంటాడు. మరి ఎలా చెప్పాలి అని ఈ వేలో చెప్పు అంటాడు. సరేనని ఆ వేలో చెప్పావు అనుకో, మళ్ళీ ఈసారి ఇదేంది ఇలా చెప్పి ఇలా కాదు అలా చెప్పాలంటాడు. ఎంతకి మనం ఈ వేలో చెప్పాలో ఆ వేలో చెప్పాలో అర్థమై సావదు మనకి. మొత్తం మీద నాకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే, ఖాళీ అయిపోవాలి ఖాళీ పాత్రలను దేవుడు వాడుకుంటాడని చివరికి మన మైండ్లో ఏది లేకుండా ఖాళీగా చేసే అది కనపడింది నాకు. తర్వాత లేఖనాలు చూస్తే దేవుడు ఖాళీ పాత్రలను వాడుకున్నాడా లేకపోతే నింపబడిన పాత్రలను వాడుకున్నాడా అని అంటే, మన దగ్గర ఏదో ఒక సామర్థ్యం దేవుడు పిలుచుకున్న వ్యక్తుల్లో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్లో వారు ఏదో ఒక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఖాళీగా కూర్చొని నాకేమి తెలియదు, నాకు చేత కాదు, నేను నేర్చుకోను, నేను చేయలేను అని అంటే, ఇవన్నీ అవే సోమరిపోతుల లక్షణాలు అవి. ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని పిలుచుకుంటాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని గమనిస్తే ఖాళీ పాత్రలు కాదు, వారు ఏదో ఒకటి కలిగి ఉన్నారు, సామర్థ్యం కలిగి ఉండాలి. అందుకే చెప్పాను అంశం ఏమని చెప్పాను, నీవు ఇప్పుడు తిమోతితో ఏమన్నారు పౌలు గారు, నీవు క్రీస్తు యేసునందున్న క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా మంచి సైనికులు ఉంటారు, కానీ మంచి సైనికుల్లాగా ఉండాలి. బీ ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. మంచి సైనికుల్లాగా. సైనికుల్లో కూడా ఆ మధ్య అలెగ్జాండర్ గారు జీవించిన దినాల్లో, ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు కదా, ఆయన ఒకరోజు వేరే దేశం మీదకి యుద్ధానికి పంపించడానికి అక్కడున్న సైనికులతో మాట్లాడుతున్నాడట. ఇంచుమించు 150 మంది ఉన్నారు ఓ గ్రౌండ్లో. ఇదిగో మీరు ఇలా ఉండాలి, మీరు ఏమీ జ్ఞాపకం తెచ్చుకోకూడదు, కుటుంబం అని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని స్నేహితులు మిస్ అవుతాను, యుద్ధంలో పోతే మళ్ళీ నాకేమన్నా అయ్యిద్దేమో, నేను మళ్ళీ వస్తానో రానో, ఈ అనుమానాలు ఉండకూడదు. మీరు యుద్ధంలో ఉన్నారు కనుక, యుద్ధరంగంలో ఉన్నారు కనుక చావో రేవో అన్నట్టుగా మనం పోరాడాలి, లేకపోతే మనం శత్రు చేతులు ఓడిపోతాం అని కౌన్సిలింగ్ ఇస్తున్నాడంట. వారికి ముందుగా ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు ఆయన. రాజుగారు మాట్లాడుతుంటే ఆ ఉన్న 150 మందిలో ఆ మధ్య లైన్లో ఉన్నవాడు ఒకడు హడావుడిగా తన చేతిలో ఉన్న ఆయుధాలు కింద పడేసి వెనక్కి తిరిగి పొలంలో పడి పరిగెత్తుతున్నాడట. పరిగెత్తుతుంటే ఈయన చెప్పేవాడు కూడా ఆపి ఆ వెళ్ళి అతను పరిగెత్తుతున్నాడు, అతను పట్టుకొని రమ్మన్నాడట. వీళ్ళు వెంటబడి పరిగెత్తి స్పీడ్గా పరిగెత్తాడు, మొత్తం మీద చెమటలు పట్టిన దాకా. వీళ్ళు కూడా పరిగెత్తి మొత్తానికి అతన్ని పట్టుకొని తీసుకొచ్చారు అలెగ్జాండర్ గారి దగ్గర. తీసుకొస్తే, ఏంటి పరిగెత్తుతున్నావేమిటి, నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను కదా, మన యుద్ధంలో వెళ్ళాలి, యుద్ధం గెలవాలి, ఇలా గెలవాలని ప్రాసెస్ చెప్తున్నాను కదా, వదిలిపెట్టి వెళ్తున్నావేమిటి అని అంటే, ఆ రాజా మీరు అవన్నీ చెబుతుంటే కుటుంబం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, స్నేహితులు వద్దు అంటే నాకు అందరూ గుర్తొచ్చారు. మళ్ళీ నేనేమన్నా యుద్ధంలో పోయిన తర్వాత ఒకవేళ నాకేమన్నా అయిందంటే మళ్ళీ వాళ్ళందరూ నేను మిస్ అవుతాను కదా, అందుకని గుర్తొచ్చి పరిగెత్తుతున్నాను అన్నాడట. ఎంతకు నీ పేరేంది అన్నాడట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. ఇప్పుడు ఈ చెప్పే ఆయన పేరేంది వినపడిందా? కొంచెం పెద్దగా చెప్పండి. ఇప్పుడు అవి వెళ్ళే పారిపోయేవాడి పేరేంది? వెంటనే ఆయన అన్నాడట, నీ పేరన్నా మార్చుకో లేకపోతే బతుకన్నా మార్చుకోమన్నాడట. ఈయన పేరు పెట్టుకొని అవసరమైతే ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సింది పోయి, నడిపించాల్సింది పోయి ఏం చేస్తున్నాడు ఈయన? పరిగెత్తి ప్రాణాలు కాపాడటానికి ఇంకెవరో గుర్తొచ్చారంటే వెళ్తున్నాడు. అది కాదు దేవుడు కోరుకునేది. పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నువ్వు మంచి సైనికుల్లాగా పోరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక యాత్రలో చిన్న పరిచర్యైనా పెద్దదైనా, చిన్న బాధ్యత అయినా పెద్దదైనా, మనకి ప్రభువు అప్పగించే ఏ బాధ్యతలోనైనా, దైవ సేవకులు అప్పగించే ఏదైనా సరే మంచి సైనికుల్లాగా వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది అనటంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. పౌలు గారు అదే అన్నారు తిమోతితోటి. తర్వాత కొంతమంది వ్యక్తుల్ని ఇప్పుడు సామర్థ్యము అనేది, ఇంకొక మాట కూడా సామర్థ్యానికి మరొక మాట చూపిస్తాం చూడండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వాక్యంలో దైవజనుడు మోషే గారితో వారి మామయ్య గారు ఒక మాట అంటున్నారు. ఆ మోషే గారి దగ్గర కూడా అందరు రావటం అలవాటు కదా.
అమ్మ చదువు. మరియు 18, 21 నిర్గమాకాండం 18:21 అందరూ చూడండి, చదువు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చాలమ్మ. ఏమన్నారు ఆ 21వ వాక్యం? నీవు ప్రజలందరిలో 3 లక్షణాలు చెప్పాడు. ఒకటి సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి. మొట్టమొదటి ఏమన్నాడు? సామర్థ్యము అనండి. క్యాపబుల్, కెపాసిటీ, మన సామర్థ్యం, ఎబిలిటీ, సామర్థ్యం. సామర్థ్యం కలిగిన వాళ్ళు నువ్వు నియమించు, ఒక్కడవే నీ మీద భారం వేసుకో మాకు. ఇది నీకు ఇబ్బంది, వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే మోషే గారి దగ్గరకు ఉదయం వస్తున్నారంట. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడి వాళ్ళ వంతు వచ్చిద్దో, మాట్లాడడానికి అవకాశం వచ్చిద్దో రాదో, కుదిరిద్దో కుదరదో, మొత్తం మీద ఎదురు చూసి ఆయన మాట్లాడిన అంత మాట్లాడగలిగిన వారు అందరితో మాట్లాడుతున్నాడు. మిగతా వారిని ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోతున్నారు. ఇదంతా గమనించి వాళ్ళ మామగారు చెప్పిన మాట అది. వీళ్ళలో సామర్థ్యం కలిగిన వాళ్ళని ఏర్పాటు చేయాలి. అంటే దేవుని పని చేయాలన్నా, దేవుడు అప్పగించిన బాధ్యతలు స్వీకరించాలన్నా ఆ నాయకుడికి వారికి ఏముండాలండి? సామర్థ్యం ఉండాలి. ఒక మంచి సైనికులాగా. ఇప్పుడు ఆ వ్యక్తి యుద్ధంలో మనం పోరాడాలంటే పారిపోతున్నాడంటే ఏమి లేదని అర్థం, సామర్థ్యం లేదని అర్థం, చురుకుదనం లేదని అర్థం. ఆ మంచి సైనికుడు ఉండాల్సిన లక్షణాలు లేవని అర్థం. మంచి సైనికుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, 2 రాజులు ఎదురెదురుగా నిలబడి ఆయన ఒక 50 మందిని కలిగి ఉన్నాడట, ఈయన ఒక 50 మందిని కలిగి ఉన్నాడట. ఇప్పుడు మనం యుద్ధం దాకా పోవాల్సిన అవసరం లేదు. మీ సైనికుల వ్యవహారం ఏమిటో, నా సైనికుల వ్యవహారం ఏమిటో ఎక్కడే తేలిపోయిద్దని ఇద్దరు మాట్లాడుతా ఎలా తేలిద్ది అన్నాడట ఎదుటిన్న రాజు. నీ సైనికునితో ఏదన్నా చెప్పి, ఇప్పుడు ఎవరు నన్ను చంపమని చెప్పు, చంపుతాడేమో అని అంటే చెప్పాడట. ఇంకా సైన్యం యుద్ధం అని అంటే ఇంకా వాళ్ళు సిద్ధపడి ఉంటారు దేనికైనా. ఇంక అవతల రాజు ఏదైతే చెప్పాడో ఆ రాజు ఆ సైనికుడు చేయలేదట. యువతల రాజు ఆ వ్యక్తిని, ఒక సైనికుడిని, నువ్వు పొడుచుకో అనేసరికి వెంటనే తీసి పొడుచుకున్నాడంట. వేరే వాళ్ళని పొడవటం కాదు, తనను తానే పొడుచుకున్నాడంట. అవతల వ్యక్తి ఏమో నిన్ను పొడుచుకోరా అని అంటే నన్ను అని చూస్తున్నాడు. మరి ఎవరిని పొడుతావా? రాజుని పొడుతావా? ఇప్పుడు ఈ వ్యక్తి రాజు చెప్పినట్టుగా చేశాడు, ఆ వ్యక్తి ఏం చేయలేదు. అక్కడే అర్థమైపోలా విషయం ఏమిటంటే, ఇప్పుడు అలా వెళ్ళి మీరు పొడుచుకోమని, మీరు ఇంటికి వెళ్ళి పోటీ పెట్టుకోమని కాదు నా ఉద్దేశం. కట్టుబడి ఉండాలి రాజు చెప్పిన మాటకి. దేవుడు ఏది చెబితే అది కట్టుబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం మనం కలిగి ఉండాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కెపాసిటీ అని అంటే ఒకటి గుర్తొచ్చింది, చెప్పమంటారా వద్దా? మీరు చెప్పమంటే చెప్పమంటారా వద్దా? చెప్పాలా? ఐటీఐ లెక్చరర్ ఒక ఆయన, ఐటీఐ పాలిటెక్నిక్ లెక్చరర్, స్టూడెంట్కి ఎలక్ట్రిసిటీ అని పలకమన్నాడట. ఎలక్ట్రిసిటీ అంటే ఎంత చెప్పినా ఆ విద్యార్థి ఎలక్ట్రిసిటీ అంటలేదంట, ఎలక్ట్రిసిటీ అంటున్నాడంట. అరే ఎలక్ట్రిసిటీ కాదు, ఎలక్ట్రిసిటీ అనమన్నాడట. నాకంతే వచ్చండి ఎలక్ట్రిసిటీ అంటున్నాడంట. సరే ఎంత చెప్పినా వీడు వినట్లేదు. ఇంట్లో పేరెంట్స్కి చెప్దామని ఒకరోజు వాళ్ళ నాన్నగారు కనపడితే సెంటర్లో ఎక్కడో, ఏమండి మీ అబ్బాయికి మీరన్నా చెప్పండి, నేను ఎలక్ట్రిసిటీ అని ఎంత చెప్పినా కూడా మీ వాడు ఎలక్ట్రిసిటీయే అంటున్నాడు, ఎలక్ట్రిసిటీ అంటలేదు అన్నాడట. వాళ్ళ నాన్న అది చూసి మా అబ్బాయి కెపాసిటీ అంతే అని అన్నాడంట ఆయన. ఈ లెక్చరర్ ఆశ్చర్యపోయి, ఏమన్నారు మళ్ళీ అని అంటే, మా అబ్బాయి వినపడిందిగా మీకు, మా అబ్బాయి కెపాసిటీ అంతే అన్నాడట. అతనేమో ఎలక్ట్రిసిటీ అన్నాడు, ఇతనేమో కెపాసిటీ, వీళ్ళతో ఎందుకులే అని. తర్వాత మరలో ఎప్పుడో వీళ్ళు ముగ్గురు కనపడ్డారంట మార్కెట్లో. వాళ్ళ అమ్మగారు కూడా ఉంది. ఆమెతో మాట్లాడితే లెక్చరర్ అన్నాడట, అమ్మ మీ అబ్బాయి ఎలక్ట్రిసిటీ అనమంటే టిటీ అంటున్నాడు, అది మీ ఆయన గారితో కూడా చెప్పాను, చెబుతాడేమోనని. మా అబ్బాయి కెపాసిటీ ఇంతే అన్నాడు, నువ్వన్నా చెప్పమ్మా అని చెప్తే, మాస్టరు ఇప్పుడు మా అబ్బాయి అలా అన్నాడని, తర్వాత మా ఆయన గారికి చెబితే ఇలా అన్నాడని మీరు ఇలా అన్నారని చెబుతున్నారు, దీనికి ఎంత పబ్లిసిటీ అవసరమా అందంట ఆమె. వినపడిందిగా మీకు?
ఆయన మొత్తం మీద ముగ్గురిని ఎగాదిగా చూసి, ఓహో ఇది మొత్తం టిటి ఫ్యామిలీ కావాలని పోయాడండి. ఇంకేం మాట్లాడకుండా. విషయం ఏంటంటే అన్నీ మనం పలకాల్సిన పదాలు లేకపోతే చేయాల్సిన పనులు అన్నీ క్రమంగా ఉంటే మనకి దీవెనకరం, ఎదుటి మనకి ఏ బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళకు కూడా దీవెనకరమే. స్తోత్రం చెప్పండి. అలా కాకుండా నేను పట్టిన దానికి 3 ఉంటాయి అసలు ఉండవు అని ఈ కోణంలో వెళ్తా ఉన్నాం అనుకో, నీ పోయిన ఆల్ నైట్లో అనుకుంటా ఒక మాట జ్ఞాపకం చేసి, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోను, నీ కిరీటం ఎవ్వరు తీసుకోకుండా. ఒకవేళ నువ్వు సామర్థ్యం లేకుండా, నువ్వు టాలెంట్ లేకుండా ఏముందలే అని నిద్రమోహం లేకపోతే మిమ్మల్ని కాదమ్మో కొంతమంది అంటుంటారు కదా, సోమవారి మొహం, ఈ సోమవారి తనం ఇవన్నీ ఇలా ఉన్నాయనుకో ఏమి నేర్చుకోలేము మనం. కొంతమంది ఇంట్లో వస్తువులను అడిగినా కూడా, ఇంట్లో వ్యక్తులను అడిగినా కూడా నాకు తెలియదు అంటుంటారు. అది ఒక విచిత్రమైన, అదొక సోమవారితనం. తప్పించుకోవటానికి చురుగ్గా ఉండాలి, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. కొంతమంది భక్తుల్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఖాళీ పాత్రను వాడుకుంటాడా, లేకపోతే సామర్థ్యం కలిగిన వాళ్ళు వాడుకుంటాడా, లేకపోతే దేవుడు పిలుచుకున్న వాళ్ళు ఎలా ఉన్నారని ఒక్కొక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నా. మీకు పరిచయం ఉన్న అంటే బైబిల్ గ్రంథంలో మీరు చదివిన వాక్యాలే, వారి విషయాల్లో దేవుడు వారిని ఎందుకు పిలుచుకున్నాడు, ఎలా వాడుకున్నాడు అనేది క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యాలు చూడండి. దైవజనుడైన మోషే గారి గురించి అక్కడ వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వాక్యం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7 verse 22. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వాక్యం చదవమ్మా. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు. చాలు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. సకల విద్యలలో ప్రవీణుడండి మోషే గారు. మామూలుగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళమని అంటే ఒక సందర్భంలో, అయ్యా నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, 4 మాంద్యం కలిగిన వాడిని నేను అన్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం అలా తగ్గించుకోవాలి. మనకేదో అంత తెలిసిపోయిన, మనకి అన్నీ తెలిసినట్టుగా మనం అనుకోకూడదు. దేవుని దగ్గర అలానే ఉండాలి. అలాగని ఈయన ఏమైనా ఖాళీ పాత్ర అని అంటే, ప్రారంభం నుంచే ఆయన బాల్య దినాల్లోనే చక్కటి విద్యా ప్రవీణుడు. ఆయన బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట ఈయన. ఐగుప్తీయుల సకల విద్యలు, ఐగుప్తులకు సంబంధించిన ఏది అడిగినా సరే చెప్తాడు ఆయన. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఎవరన్నా టీచర్స్ లైవ్లో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అపార్థం చేసుకోవద్దు. తెలుగు పండిట్ అంటారు ఎవరిని, ఏం చెప్పేవాళ్ళని? కొంచెం పెద్దగా చెప్పండి. తెగులు కాదు, తెలుగు చెప్పేవాళ్ళని తెలుగు పండిట్ అంటారు కదా. ఇంగ్లీష్ పండిట్ అంటారు ఎందుకు? తర్వాత ఈయన మ్యాథ్స్ లెక్చరర్ అంటారు ఎందుకు? దానిలో వాళ్ళు బాగా ఫిజిక్స్ లెక్చరర్ అని, లేకపోతే కెమిస్ట్రీ లెక్చరర్ అని. ఇప్పుడు తెలుగు పండిట్టు మరలా ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం ఉండదు, అందుకని ఆయన తెలుగు పండిట్ అయ్యాడు. తర్వాత ఈయన ఇంగ్లీష్ పండిట్ అంటాడు. సరే, మొత్తం మీద ఇప్పుడు మోషే గారు ఎన్నిట్లో పండిట్ ఈయన? అది ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే అదే దానిలోనే ప్రావీణ్యత. తెలుగు మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ అంటుంటాం, సైన్స్ లెక్చరర్ అంటుంటాం, గమనించండి, బాటనీ లెక్చరర్ అంటుంటాం, అవునా కదా? ఇప్పుడు ఈయన అలా కాదు. ఐగుప్తీయులకు సంబంధించిన సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. మాటల విషయంలో కానీ ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా చురుగ్గా జ్ఞానం కలిగి, వివేచన కలిగి వెళ్ళే వ్యక్తి. ఐగుప్తీయుల సకల విద్యలో ఇది నాకు తెలియదు అనే టైపు కాదు ఆయన. ఇప్పుడు చెప్పండి మీరు, ఈయన ఖాళీ పాత్ర, నింపబడిన పాత్ర? చివరిలో కొన్ని ఉదాహరణలు కూడా జ్ఞాపకం చేస్తాను సమయాన్ని బట్టి. ఈ గమనిస్తే ఇప్పుడు ఈయన సామర్థ్యం కలిగినోడా, సామర్థ్యం లేనోడా? చెప్పాలి మీరు గట్టిగా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? సామర్థ్యం కలిగిన వాళ్ళన? లేకపోతే కొంతమంది అని ఉంటారు, ఏ పని ఏం లేదండి, మరి ఏం చేస్తున్నామంటే ఏగలు దాములు తోలుకుంటూ కూర్చున్నాడంట. అవునా? అంటే నువ్వు ఏగలు దాములు తోలుకుంటూ కూర్చుంటే దేవుడు వచ్చి, మరియా నాయన సిమోను రా నాయన పని చేయ అంటాడా? ఆశ ఉండాలి పని చేయటానికి, ఆసక్తి ఉండాలి పని చేయటానికి, ప్రభు పనిలో వెళ్ళటానికి ఆసక్తి. నువ్వేదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి నువ్వు కలిగి ఉండాలి. అతనిలాగా నేను పాడలేను, ఆమెలాగా నేను పరిచయం చేయలేను, ఆమెలాగా నేను ప్రార్థన చేయలేను అని కాదు. నీకేది కలిగి ఉందో, నువ్వేమి కలిగి ఉన్నావో
దానినే దేవుడు అభివృద్ధి చేయగలడు. ఆమేనానండి. నువ్వు ఏ సామర్థ్యం కలిగి ఉన్నావో, ఇప్పుడు మొన్న యవనస్తుడి గుడికలు అనుకుంటా, యవనస్తుడి గుడికలో అన్నయ్య చెప్పిన మాట, కొంతమంది చదవటంలో బాగా టాలెంట్ కలిగి ఉంటారు, కొంతమంది రాయటంలో టాలెంట్ కలిగి ఉంటారు, కొంతమందికి ఒక్కసారి చెబితే అర్థమైపోయింది పాఠం, కొంతమందికి 2-3 సార్లు చెప్పాలి, కొంతమందికి ఏమో చెప్పాలి బోర్డు మీద కూడా రాయాలి, అప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే అందరూ సంపూర్ణులు అని చెప్పలేము, అలాగని ఏమి తెలియదని కూడా మనం అనలేము. అయితే ఇప్పుడు ఎవరైతే ఏదైతే కలిగి ఉన్నారో ఆ రాయగలిగిన దానిలోనో, చదవగలిగిన దానిలోనో, లేకపోతే ఒక్కసారి వింటే గ్రహించగలిగిన దానిలోనో ఆ జ్ఞానం కలిగి ఉంటారు చూడండి, దానిలోనే ఇదే నాకుంది ప్రభువా, నేను చదివే విద్యార్థుల గురించి చెబుతున్నాను, ఆధ్యాత్మికంగా అయ్యా నేను పాటలు మాత్రమే పాడగలను, లేకపోతే నేను ప్రార్థన మాత్రమే చేయగలను, లేకపోతే నేను పాడలేను, ప్రార్థన చేయలేను, పరిచర్య చేస్తానయ్యా, లేదా సహకరించగలనని నువ్వు అంటావు చూడు, అది నువ్వు ఏది కలిగి ఉన్నావో దానినే దేవుడు అభివృద్ధి చేస్తాడు, నిన్ను ఒక ప్రధాన పాత్రగా ఆయన వాడుకుంటాడు. ఆమేనన్నాడు గట్టిగాను. అలాగా ఉండాలి. కానీ నేను ఏం చేయలేను, ఏం పాడలేను, వాళ్ళలాగా పాడలేకపోతున్నాను, వాళ్ళలాగా వినలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను చదవలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అనేది అది నిన్ను ఆధ్యాత్మిక వెనక్కి లాగడానికి ఉపయోగపడే పనులు, కానీ ముందుకు నెట్టవు అవి. ఆ అనుభవాలు ఉండకూడదు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆమేనన్న గట్టిగాను. ఇప్పుడు మోషే గారు సామర్థ్యం కలిగినవాడా లేనోడా? మనం ఏం చెప్పుకుంటాం, మన మోషే గారు అంటుందని, మోషే గారు నత్తుడు, అవునా, మోషే గారు మాట్లాడలేడు, మాటలు రావు ఆయనకు సరిగా, ఇప్పుడు నాకు కూడా రావట్లేదు చూడు, 2-3 సార్లు చెప్పిన దాకా రాలేదు. మరి అలా ఉండిద్ది. అలాగని ఆయన వదిలిపెడతాడా? వదిలిపెట్టలేదు. చివరికి మోషే గారిని ఐగుప్తు బొమ్మని చెప్తుంటే ఎంతసేపటికి నేను వెళ్ళను ప్రభువా, నేను మాట్లాడలేను, వెళ్ళలేను, చేయలేను అన్నీ చెప్పి చివరికి అయ్యా నీవు పంపదలిచిన వానినే పంపించవచ్చుగా అని అంటే, చివరికి దేవుడు చెప్పాడు ఏమనంటే మోషే గారితో, ఇదిగో నేను పంపాలనుకుంది నిన్నే, నువ్వే బయలుదేరమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రణాళికలో ఉన్నాడు ఆయన. నీవు దేవుని ప్రణాళికలో ఉంటే, అమ్మ గమనించండి అన్నయ్యలో అక్కలో, నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే, నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటే, దేవుని పని చేయాలని నీకు ఆశ ఉంటే, నీకు ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటన్నింటిని తొలగించి నిన్ను ఒక సరైన మార్గంలో తేగలడు ఆయన. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉండాలి. ప్రభువా ఇదిగో నాకున్న ఈ వరాన్ని, నాకున్న ఈ తలాంతుని అభివృద్ధి చేయ ప్రభువా. శిష్యులు అడిగారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించన్నారు. ఓ సందర్భంలో అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించమన్నారు. వాళ్ళు అడగాలి, నువ్వు ఆశపడాలి. ఆశపడితే నీకున్న దాన్ని కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద దేవుడు ఖచ్చితంగా అధికారం ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. రెండవ సంగతి, రెండవ వ్యక్తి దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. దానియేలు గురించే, ద బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 1:4. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం చదువుమా. రాజు అహష్పేనజు అను నహంసుకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలులు రాజవంశముల ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్యలు ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరియందు నిలువదగిన కొందరు బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఒక్క నిమిషం గమనించండి ఆ వాక్యం. అది లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై. దానియేలు తన స్నేహితులు ఖాళీ పాత్రలో ఏమైనా వారు కలిగి ఉన్నారా? మామూలు జ్ఞానం కాదు వీళ్ళు కలిగి ఉంది. లోపం లేని సౌందర్యం అట. సరే ఆ సౌందర్యాన్ని కాస్త పక్కన పెడితే సకల విద్యా ప్రవీణత. అందరు చెప్పండి, ఏ ప్రవీణత? ఏ విద్యల్లో? నువ్వేదైనా అడుగు, దేని గురించి అయినా అడుగు. సకల విద్యల్లో ప్రవీణత కలిగి ఉన్నారు, సామర్థ్యం కలిగి ఉన్నారు. ఆ విధంగా కలిగి ఉన్నారు కనుకనే దేవుడు వారిని అంతకంతకు హెచ్చిస్తూ వచ్చాడు. ఇంకా ప్రత్యేకించి దానియేలు గురించి మనం గమనిస్తే 17వ వాక్యం, అదే అధ్యాయంలో 17వ వాక్యం. ఈ 4 బాలుర సంగతి ఏవనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను తెలివిగలవాడై ఉండెను. అందరు నాతో చెప్పండి ఈ మాట. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను.
5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదువమ్మా. ఈ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రను గాఢ విద్య గల వారిని కల్దీయులకు జ్యోతిష్యులకు పైగా అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడుగా కనబడెను. కనుక ఆ రాజు అతనికి బెల్షస్సరు అను పేరు పెట్టెను. చాలు ఒకసారి గమనించండి. 11వ అధ్యాయంలో ఏమన్నది లేఖనం చెబుతున్న మాట ఏమిటంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. తర్వాత అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉన్నాడు. 12వ వాక్యం, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇవన్నీ అతను కలిగి ఉన్న దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలని చెప్పవచ్చు. ఏది కొదువలేదు అన్ని విషయాల్లో. అక్కడ రాజ్యంలో మేము జ్ఞానులు, మేము అన్ని చెబుతాం, జరిగింది చెబుతాం, జరుగుతుంది చెబుతాం, జరగబోయేది చెబుతాం అంటుంటారు చూడండి కొంతమంది. ఎవరు వాళ్ళు? ఏం తెలియనట్టు చూస్తున్నారు ఏంది? ఏం చెప్పేవాళ్ళు? తెలుసా వాళ్ళు చెప్పేది అది అని? మరి ఎందుకు వాళ్ళని పిలుస్తుంటారు? మరి పేరు పెట్టి ఇదిగో సోదాము వాళ్ళు చూడు ఎంత కరెక్ట్గా చెప్పారు. ఎవరు ఏం చెప్పేవాళ్ళు? సోది చెప్పేవాళ్ళని. వీళ్ళు పిలవటం కూడా సోదాము ఇట్రా అని నేను ఎంత పెద్ద సోదాన్ని ఉంటే నాకు చెప్పకుండా వెళ్తాను నువ్వు అని పిలవటం అనమాట. వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని జరిగింది చెబుతాం, జరుగుతుంది చెబుతాం, జరగబోయేది జరిగింది ఏంటంటే పక్కింటి వాళ్ళు మోసం చేసి రావడం, ఇప్పుడు జరుగుతుంది నిన్ను మోసం చేయటం, తర్వాత జరగబోయేది ఏంటంటే నిన్ను మోసం చేసిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని మోసం చేయటం. అది తప్ప ఏముండదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంది అంటల్లా మీరు కాదులే చెప్పించుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ విధంగా కొంతమంది అది చెబుతాం మేము జ్ఞానులు అనుకున్నారు ఆ దేశంలో. కానీ దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని మీ తండ్రి గుర్తించి రాజ్యంలో హెచ్చించాడు అని చెబుతూ ఇదిగో ఇక్కడ గమనిస్తే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయడానికి మర్మాలు బయలుపరచడానికి కఠినమైన ప్రశ్నలకు కూడా ఉత్తరం ఇచ్చే అనుభవం. 6వ అధ్యాయం చూడండి 3వ వాక్యం. 6వ అధ్యాయం 3వ వాక్యం అదే గ్రంథంలో 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. గమనించండి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఏ బుద్ధి అట? ఇందాక చదివిన వాక్యంలో శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని ఉంది. ఇది ఇక్కడ గమనిస్తే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉన్నాడు. ఎవరిచ్చారు ఆ పేరు ప్రఖ్యాతి? ఈ రోజుల్లో మనుష్యులు పొగడాలని ఆశపడుతున్నారు చాలామంది, మనుష్యులు ఘనపరచాలని ఆశపడుతున్నారు చాలామంది. కానీ మనుషులందరూ నిన్ను కొనియాడేటప్పుడు నీకు శ్రమట, నన్ను కొనియాడితే నాకు శ్రమట. ఇప్పుడు దానియేలుని అయినా మోషే గారి గురించి అయినా లేఖనాలు ప్రస్తావిస్తున్న వాళ్ళని దేవుడు పొగుడుతున్నాడు. దేవుడిచ్చాడు ఆ ఘనత. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు, లోక జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కాదు, దెయ్యాల జ్ఞానం కాదు, పరలోకపు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కనుక దానియేలు దీవించబడ్డాడు, తనతో పాటు ఉన్న స్నేహితులు కూడా దీవించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ పనివాళ్ళ లేకపోతే ఏం పని లేని వాళ్ళ? అంటే పనికి మాలిన వాళ్ళు అంటే బాగుండదు కదా, చిన్నగా చెబుదామని. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు పనివాళ్ళు కాదా? ఎవరెవరు? ముందు ఒక ఆయన చెప్పి ఆయన ఎవరు? ఇప్పుడు ఇద్దరు, ఆయన ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు, ఈయన కూడా సకల శాస్త్రాల్లో ప్రవీణుడు. ఖాళీ పాత్రలా నింపబడిన పాత్రలా? మీరు అది మర్చిపోవద్దు, మనకు అది అవసరం. సామర్థ్యం కలిగి ఉన్నారా, సామర్థ్యం లేకుండా ఉన్నారా? మరొక వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 11. 6వ అధ్యాయం 11వ వాక్యం.
అభియోజుడైన యెహోషువకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, అందరు నాతో చెప్పండి, గిద్యోను. అందరు చెప్పండి, గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పని చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు? ఖాళీగా కూర్చున్నాడా? ఒక పక్క శత్రువులు వచ్చి ఎప్పుడు మీద పడతారో తెలియదు, ఎప్పుడు జీవితం ముగిసిద్దో తెలియదు, తన కుటుంబానికి ఏ గతి పట్టిద్దో తెలియదు, ఆ రాజ్యానికి ఆ ప్రాంతానికి ఏ గతి పట్టిదో తెలియదు. అయినా ప్రాణాలకు తెగించి ఏం చేస్తున్నాడు ఆయన? ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ భయపడతా ఉన్నాడు, చాటును కూర్చొని ఉన్నాడు అనేది. గానుగ చాటున అంటే కనపడకుండా తన పని తను చేసుకుంటున్నాడు. వచ్చిన దూత ఏమంటున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏ సంభాషణ జరిగింది అన్నది మీరు తర్వాత చదవండి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట, ఇతను పని చేస్తూ ఉన్నాడా, ఖాళీగా కూర్చున్నాడా? ఏదో ఒకటి కలిగి ఉన్నాడుగా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి అయినా సరే ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఆయన ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19:19. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యం. మీరు ఈ వరుసను నోట్ చేసుకునండి. ఎంతమంది వస్తారో చివరిలో చెప్పాలి మీరు. అచ్చటి నుండి పోయిన తరువాత 19వ అధ్యాయం 19వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించున 12వ అరక తాను తోలుచుండెను. అందరు నాతో ఈ మాట చెప్పండి. ఎలీషా, అందరు చెప్పండి, ఎలీషా తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఇప్పుడు ఈయన ఎవరు? అప్పుడప్పుడు పేపర్లో రాస్తుంటారు, సన్నకారు రైతు, ఈయన చిన్నకారు రైతు. చిన్నకారు సన్నకారు అంటుంటారు చూడండి. ఈయన పెద్ద కారు, ఈయన పెద్ద రైతు అన్నమాట. 12వ అరకు తోలుతున్నాడట. ముందు ఎన్ని తోలుతున్నారు? 11. పని చేపిస్తూ ఈయన కూడా పని చేస్తున్నాడు. అరకు దున్నిస్తూ ఈయన కూడా 12వది దున్నుతున్నాడు. అది అరకు దున్నటం అంటే అంత ఈజీగా అయిపోయే పని, రెడీమేడ్గా అయిపోయే పని కాదు. అది కష్టార్జితం. ఇప్పుడు ఈయన పనివాడా, పని లేనోడా? సామర్థ్యం కలిగినోడా, ఏమి లేనోడా? చెప్పాలి. చిన్న రైతా, పెద్ద రైతా? ఇప్పుడు ఆయన చేస్తున్న చిన్న పనే, పెద్ద పనే? 12 అరకల చేత వ్యవసాయం జరుగుతుందంటే అక్కడ విస్తారమైన భూమి ఉంది, విస్తారమైన పని ఉంది. ఆ విస్తారమైన పనిలో 12 అరకు తాను తోలుతూ ఉన్నాడంటే ముందున్న వాటి బాధ్యతను కూడా చూసుకుంటూ తాను కూడా తనకున్న బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు. మోషే గారైనా, దానియేలు గారైనా, తర్వాత గిద్యోను జీవితంలో మనం గమనించినా, ఇది ఇక్కడ ఎలీషా జీవితంలో మనం గమనించినా, అందరూ ఏదో ఒకటి కలిగి ఉన్నారు. అందరూ ఏదో ఒక సామర్థ్యం, ఏదో ఒక పని కలిగి ఉన్నారు. ఏలియా గారు వెళ్ళి దుప్పటి వేయటంతోనే ఆయనకు అర్థమైపోయిందట, ఈ వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు అనని. వెంటనే ఒక చిన్న పర్మిషన్ అడిగాడు. నీతో వస్తాను, ఇంటికి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పి వస్తానని. వెళ్ళిరమ్మన్నాడు. వెళ్ళొచ్చాడు. ఇంకా అది ఏది కూడా మరలా గుర్తు రాకుండా అక్కడ ఉన్న వారందరికీ అవి వధించి వాటి చేతనే అక్కడ ఏదైతే అరకు దున్నాడో వాటినే కట్టెలుగా మార్చి మొత్తం మీద వాళ్ళకు విందు చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మరలా వెనక గుర్తు వచ్చేది ఏం లేదు. సమస్తం వదిలిపెట్టి వెళ్ళాడు అనటానికి నిదర్శనం అన్నమాట. పనివాడా, పని లేనోడా? అది చెప్పండి మీరు. ఇప్పుడు అంశం ఏమిటి? అంశం నీవు సైనికునివా, లేకపోతే ఇప్పుడు ఈ చెప్పిన 4 సైనికులు లాంటి వాళ్ళ, సోమరిపోతులా? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? లేదు, నువ్వు ఖాళీగా కూర్చొని చూస్తా, ఆయనే వాడుకుంటాడులే, ఆయనే పిలుచుకుంటాడులే, ఆయనే చేసుకుంటాడులే. అది కాదు. కొంతమంది సేవకులు కూడా నేనేం సిద్ధపడను, వెళ్ళి నిలబడతా, ఆయనే వాడుకుంటాడు.
అవునా? ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కనిపెట్టి సిద్ధపడితే ఆ వర్తమానాలు వేరుగా ఉంటాయి. ఆయనే వాడుకుంటాడని వెళ్ళి నిలబడుతుంటారు చూడండి, వాడుకుంటానే ఉంటారు. వీళ్ళు కూడా విన్నంతసేపు విని వాళ్ళు కూడా వాడుకుంటారు ఇంటికి పోయి. ఒక పాస్టర్ గారికి సమయం ఏమి తెలియకుండా చెబుతూ ఉన్నాడట, గంటల తరబడి చెబుతుంటే వాళ్ళ ఆవిడ ఒక ఐడియా ఇచ్చిందంట, పాస్టర్ గారు ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నేను ఒక పెప్పర్మెంట్ ఇస్తాను, అది జేబులో వేసుకుని వెళ్ళండి, అక్కడికి వెళ్ళడంతో మెసేజ్ స్టార్ట్ అవడంతో అది నోట్లో వేసుకునండి, అది కరిగిపోయే లోపు మీరు అంశం ఆపేయండి అని చెప్పిందట. ఎందుకంటే ఈయన ఎందుకంటే దేవుడు వాడుకుంటాడు ఆయన్ని, ఎంతసేపు అయినా వాడుకుంటాడు. అందుకని ఏం వాడపడదామని ఏం లైన్లోకి వచ్చింది. సరే మొత్తం మీద అది నువ్వు చెప్పినట్టుగా చేస్తానని జేబులో వేసుకుని వెళ్ళాడంటే ఆయన వాక్యాన్ని నిలబడటంతోనే లాల్చి జేబులో చేపెట్టి అది తీసి జేబులో తీసి నోట్లో వేసుకున్నాడు. పావు గంట అయింది, అది కరగట్లేదు, అరగంట అయింది కరగట్లేదు, 30 గంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది. ఆ పాస్టర్ గారు కూర్చొని ఎదురుగా ఏంది ఇంకా ఇది కరిగిపోలేదు, పాస్టర్ గారు ఇంకా చెబుతూ ఉన్నాడు. మామూలుగా అయితే నా లెక్క ప్రకారం ఇది పావు గంటకు అయిపోవాలి కదా, లేకపోతే అరగంటకి కనీసం అరగంటకైనా అయిపోవాలి కదా ఒక అని చూస్తూ ఉంది ఆమె. విషయం ఏమిటంటే ఎంతసేపటికి కరగట్లేదు, నోట్లో ఉన్నది. కరగకపోయేసరికి ఆయనకే డౌట్ వచ్చి ఏంది పాస్టర్ గారు ఇట్లా చెప్పారు కదా ఏం జరిగిందని చెప్పి తర్వాత తీసి చూసుకుంటే వాస్తవానికి ఆమె పెప్పర్మెంట్ ఇచ్చింది కదా అది జేబులోనే ఉందంట. అంతకుముందు ఎప్పుడో ఆయన చేతి గుండి ఒకటి పగిలిపోతే అది జేబులో వేసుకున్నాడంట కుట్టిద్దామని. పెప్పర్మెంట్ వేసుకోలే, ఇప్పుడు ఆయన ఏం వేసుకున్నాడు, బాగా వైనంగా తీసుకొని అది తీసి అది జేబులో అది నోట్లో వేసుకున్నాడు గుండి. అది ఎలా కరిగింది, అది కరగలేదు కదా అని కంటిన్యూ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం నా జేబులో ఏం లేదు, నేనేం వేసుకోలే, మీరేం కంగారు పడవద్దు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పరీక్షలు రాయడానికి ఏం అవసరం, పరీక్షలు రాయడానికి ఏం అవసరం విద్యార్థులకి, అట్టా పెన్ను అని చెప్పకండి. వాళ్ళకి సిద్ధపాటు అవసరం లేదా, సిద్ధపడాలి కదా, ప్రిపరేషన్ అవసరం కదా. కొంతమంది ప్రత్యేకంగా హాలిడేస్ కూడా ఇస్తారు. దేనికి, ఏం హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ ఏం కాదు కదా, ఇప్పుడు సెలవు లేదని అన్నాం అనుకో, అప్పుడు ఏం చెబుతారు వాళ్ళు, ప్రిపరేషన్ హాలిడేస్ అంటుంటారు. ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు చదివిన దాన్ని, లేకపోతే వాళ్ళ బ్రతుకులు సరిగా ఉండవు, రిపేర్ అవ్వవు, బళ్ళు రిపేర్కి వస్తాయి, షెడ్లోకి వెళ్తాయి. అర్థమైందా? సిద్ధపాటు ఉండాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం, మరొక వ్యక్తి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. అక్కడ ప్రవక్త గురించి బైబిల్ గ్రంథం చెబుతున్న మాటలు. మౌత్ లేదన్నా, చదవండి. అదే మౌత్ ఉందో లేదని అడుగుతున్నాలే, చదవండి. మౌతులో చదివితే వాళ్ళకు కూడా, అన్నకు కూడా ఇవి ఒకటి. చదవమ్మా, ఈ లోపు నువ్వు చదవమ్మా. 1వ అధ్యాయం 1వ వాక్యం. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజగు యెహోషువ కుమారుడైన యారోబోము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలును గూర్చి తెకువాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. తెకోవాలోని ఏ కాపరట ఆయన? పశుల కాపరి. హి వాజ్ ఎ షెపర్డ్. 7వ అధ్యాయం 14వ వాక్యం. 7వ అధ్యాయం 14వ వాక్యం. ఆమోసులోని 7:14. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను నా మందలను. చాలు మన సబ్జెక్ట్ వచ్చేసిందిగా. ఈ ఆమోసు పశుల కాపరి అని ఉంది బైబిల్లో. ఆయన అంటాడు ఒక సందర్భంలో, నేను ప్రవక్తను కాదు కదా, కనీసం ప్రవక్త యొక్క శిష్యుని కూడా నేను కాదు, నేనేదో పశువులు కాచుకుంటా మేడి పండ్లు ఏరుకుంటున్నాడట, అది నా పని. ఇప్పుడు ప్రభు వచ్చి ఏమంటారు, నువ్వు నా పని చేయమంటున్నాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఇటోళ్ళు చెప్పాలి హల్లెలూయా. నేను ప్రవక్తను కాదు. ఇప్పుడు ఇందాక మనం చదివిన దానిలో ఏలియా ప్రవక్త వెళ్ళి ఎలీషా మీద దుప్పటేస్తే ఎలీషా గారు వచ్చాడు, తర్వాత ఆయన చివరి వరకు నమ్మకంగా ఆయనతో పాటు ఉన్నాడు అని. ఇప్పుడు ఈయన గమనిస్తే, ఆమోసు గారిని గమనిస్తే,
నేను ప్రవక్తను కాదు, తర్వాత ప్రవక్త శిష్యుని కూడా కాదు, నేనేదో పశువులు కాసుకుంటా మేడి పండ్లు ఏరుకుంటా ఉంటే దేవుడు నన్ను పిలుచుకుని, ఇందాక నేను చెప్పానే, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే, దేవుని ఆలోచనలో నీవు ఉంటే, దేవుని ఉద్దేశంలో నీవు ఉంటే, నీవు కాదని నేను చేయలేనని వెళుతున్నా కూడా నువ్వు ఆ దారిలోకి వచ్చేటట్టుగా దేవుడు తీసుకొచ్చి నీ ద్వారా ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో, చేయించుకోవాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన. అందులో ఏమాత్రం డౌట్ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వల్ల కాదు ప్రభు అన్నా కూడా నీకు వీలయ్యేటట్టుగా చేస్తాడు ఆయన. నేను చెయ్యను అని అంటే అది వేరు. మళ్ళా చేయలేకపోతున్నాను అంటావు చూడు, అప్పుడు ఆయన మీద ఆధారపడినట్టు అనమాట. కొంతమంది నేను చదవలేకపోతున్నాను అనే దానికను నేను చదవను అనే దానికి తేడా ఉంది. నేను ఇంక చదవను అని అంటే వాడు ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నాడు, చెబుతున్నాడని. చదవలేకపోతున్నాను అంటే ఏంది దాని అర్థం? చదవాలని ఆశ ఉంది కానీ చదవలేకపోతున్నానని. ఇప్పుడు నేను దేవుని సేవ చేయను అని అంటే అది నువ్వు తీర్మానం చేసేసుకున్నావు, కానీ చేయలేకపోతున్నాను అన్నావు అంటే ఏంది దాని అర్థం? నీకు చేయాలని ఉంది కానీ నీకు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఆర్థిక పరంగానో ఆరోగ్యపరంగానో ఏదో ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు నీకున్న ఆ ఇబ్బందులన్నీ తొలగించి నీకు చేయాలని ఆశ ఉంది కదా, దేవుని పనిలో ఉండాలని ఆశ ఉంది కదా, ఖచ్చితంగా ఆ పని జరిగిస్తాడు అనటంలో మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. ఆమోస్ గారు అంటాడు అక్కడ ఉన్నవారితో, ఆయన చెప్తున్న మాట, నేను ప్రవక్తను కూడా కాదు కదా, నేను ప్రవక్త శిష్యుని కూడా కాదు కదా కనీసం అని అన్నా కూడా నీకు ఆశ ఉందిగా దేవుని కొరకు ఉండాలని, ప్రాణాలకు తెగించి కూడా కుటుంబానికి ఆహారం సిద్ధపరచుకున్న పని ఉందిగా నీ దగ్గర, ఐగుప్తులో ఉన్న సకల విద్యలు నేర్చుకుని ఉన్నావుగా మోషే, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగి నా జ్ఞానం మీద ఆధారపడి ఉన్నావుగా దానియేలు, పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలకంగా ఉన్నా, ఎదురొచ్చేవారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిందించేవారు, అవమానించేవాళ్ళు, సాక్షాత్తు ప్రాణాలు తీయాలని ఆశించేవాళ్ళు ఎంతమంది ఉన్నా నీవు నా ప్రణాళికలో ఉన్నావు, నేను నీ ద్వారా నా పని జరిగించుకుంటాను అంటాడు ఆయన. అందుకు ఆయనకి స్తోత్రం కలుగును గాక. అయితే మనలో మనం ఆ సామర్థ్యం కలిగి ఉండాలి, మనలో ఆశ ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఎంతమందిని చెప్పాను నేను? 5 వ్యక్తులను చెప్పాను. తర్వాత ప్రభు శిష్యులను పిలుచుకున్నాడు. శిష్యులను పిలుచుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నా ఖాళీగా ఉన్నారా? ఖాళీగా తిరుగుతున్న వారిని పిలిచాడా ప్రభు? మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వల వేట చూచెను. ఆ మాట గమనించండి. సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను, వారు జాలరులు. చదువమ్మ. యేసు వాడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగాను చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్రి యొద్దను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పని వాళ్ళ పని లేని వాళ్ళ? ఇప్పుడు అపవాదిని ఒకసారి దేవుడు అడిగితే ఎక్కడి నుంచి వచ్చావనంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఈ మధ్య కొంతమందిని ఏం జాబ్ తమ్ముడు ఏం చేస్తున్నావు ఎయిర్ ఫోర్స్ అన్నాడు. ఎయిర్ ఫోర్సా? అంత ఎయిర్ ఫోర్సులో నీకేం జాబ్ వచ్చింది, అంత ఏం చదివేవు అసలు నువ్వు అని అడిగా. నీ క్వాలిఫికేషన్ ఏందనంటే ఎయిర్ ఫోర్స్ అంటే నిజంగా ఎయిర్లైన్స్లో చేసే జాబ్ కాదంట, తినటం అని తిరగటం అంట, టయానికి తినటం అంటే గాలికి తిరగటం అని అట్లా చెప్పకుండా ఎయిర్ ఫోర్స్ జాబ్ అని చెబుతున్నాడు. అటు ఇటు తిరగటమే. ఇంకా తల్లిదండ్రులు చెప్పే పని కానీ వీళ్ళ బాధ్యత కానీ వీళ్ళ పడుతున్న కష్టార్జితం ఇంకేమీ గుర్తుండదు. ఇది వాళ్ళందరికీ పితామహుడు ఎవరు అనుకున్నారు? యూనివర్సల్ ఎయిర్ ఫోర్స్ ప్రెసిడెంట్ ఇతను. ఎవరు? అక్కడ పోయి ఎక్కడి నుంచి వచ్చామంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అనలా. అది అతని వారసత్వం అనమాట. వారసులు అనరు, అతన్ని ఫాలో అవుతుంటారు. అదిగా దేవుడు కోరుకుంటుంది. ఇప్పుడు దేవుడు పిలిచిన వాళ్ళందరూ ఇప్పుడు సీమోను సోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచాడు. ఏదో చిన్న నది, చిన్న కాలువ కాదు, కాలువల దగ్గర, వాగుల దగ్గర, చిన్న చిన్న నదుల దగ్గర చేపలు పట్టేవాళ్ళే చాలా ఓపిక అవసరం. ఇంకా సముద్రంలోనంటే వాళ్ళు వెళితే వారం రోజులు ఇంకా బయటికి లేకపోతే ఒక్కొక్కసారి 10 రోజులు
ఇంకా సడన్గా తుఫాన్లు అవుతుంటాయి, సడన్గా ఆ సముద్రంలో ఏదన్నా ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు చెబుతుంటారు, మీరు వెళ్ళొద్దు, ఈ జాలర్లకు ప్రత్యేకంగా హెచ్చరిక, పలానా ప్రాంతం ప్రమాదకరంగా ఉంది, మీరు ఒక నెల రోజుల పాటు వెళ్ళొద్దు, ఒక 10 రోజుల పాటు వెళ్ళొద్దు అని. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారంటే 10-15 రోజులు ఇంకా లోపల అదే పనిలో ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు సముద్రంలో వల వేయట చూశాడు. ఇంకా కాస్త ముందుకెళ్తే వాళ్ళిద్దరు వలలు బాగు చేసుకుంటున్నారట. వల వేసే వారిని చూసి పిలిచాడు, వలలు బాగు చేసుకునే వారిని కూడా చూసి పిలిచాడు. నువ్వేం వల వేస్తున్నావు, మరి నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేం సామర్థ్యం కలిగి ఉన్నావు చూస్తాడు ఖచ్చితంగా. నువ్వు సోమరితనంగా ఉంటున్నావా, లేకపోతే దేవుని పని ఏదైనా చేద్దామని మొత్తానికి ఏదన్నా నువ్వు ఒక పాట లేదా ఒక ప్రార్థన లేదా పరిచర్య ఏ విషయంలో నువ్వు సామర్థ్యం కలిగి ఉండాలని ఆశపడతావు నువ్వు గమనించాలి. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు, ఎంతమంది గురించి చెప్పాను? మోషే గారు, తర్వాత దానియేలు, తర్వాత గిద్యోను, తర్వాత ఆమోసు, తర్వాత ఎలీషా, మధ్యలో ఎలీషా ఉన్నాడు పెద్ద ఆయన, తర్వాత శిష్యులు. పౌలు గారు కూడా పరిచర్యలోకి రాకముందు, ప్రభు ఆయన పిలవకముందు ఖాళీగా కూర్చొని ఉండాలి ఆయన. ఓ సందర్భంలో ఆయన అన్నాడు, కడపట అకాల మందు పుట్టాను, నేను అపోస్తులు అనడానికి యోగ్యుడిని కాదన్నాడు. కొరింథీ పత్రిక రాస్తూ వాళ్ళకి కడపట అకాల మందు పుట్టినా ఆయన ఖాళీగా ఏమి లేడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వాక్యం. వెల్ ట్రైన్డ్ పర్సన్ అనమాట ఈయన. 22వ అధ్యాయం 3వ వాక్యం చదువు. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఆ పట్టణములలో గమనీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములలో నున్న చాలు. ఆ 3వ వాక్యంలో 2వ లైన్ గమనించండి. ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై, శిక్షణ తీసుకున్నాడు. ఎక్కడ? గమలీయేలు గారి పాదాల దగ్గర. ధర్మశాస్త్ర పండితుడు, ఆయన దగ్గర నేర్చుకున్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని. ట్రైనింగ్ ఉన్నవాడా లేనోడా? ఇంతకుముందు మనం చదువుకున్న భక్తులు చదువు ఉన్నవాళ్ళ లేనోళ్ళ? చదివే అవసరం లేదు. నువ్వు ఆశ కలిగి ఉంటే, ఇప్పుడు పేతురు గారు వాళ్ళ బాగు చేసుకుంటూ ఉంటే శిష్యుల్ని ఓ సందర్భంలో అధికారులు ఏమన్నారో తెలుసా వాళ్ళని చూసి? వీళ్ళకి అసలు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత తెలివి, ఎంత అద్భుతాలు ఇలా చేస్తున్నారు అని అంటే, వీళ్ళు విద్య లేని పామరులు కదా అని అంటే, ఆ పక్కన ఎవరో మాట్లాడుతున్నారంట, వారికి విద్య లేకపోవచ్చు కానీ వాళ్ళు ప్రభువుతో పాటు ఉన్నారన్నారంట. స్తోత్రం చెప్పండి. ఎవరితో పాటు ఉన్నారు? ఇంకా ప్రభువుతో పాటు ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు లైవ్లో చూసేవాళ్ళు వాళ్ళందరూ సకల శాస్త్రాలు సకల విద్యలు నేర్చుకున్న మాకు ఎటు చదువు లేదు కదా అని మళ్ళీ మీరు నీరసపడాల్సిన అవసరం లేదు. శిష్యుల్లో చాలామందికి చదువు లేకపోయినా, విద్య లేని పామరులైనా జ్ఞానవంతుడైన యేసయ్యతో నడిచారు వాళ్ళు. జ్ఞానవంతుడైన యేసయ్యతో సహవాసం చేశారు. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నారు వాళ్ళు. అందుకనే వాడబడ్డారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 7 సందర్భాలు జ్ఞాపకం చేశారు. 7 సందర్భాలు. వీళ్ళందరిలో సామర్థ్యం కలిగిన వాళ్ళ, సామర్థ్యం లేని వాళ్ళ? ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఖాళీ పాత్రలను ఖాళీ అయిపో అంటే నువ్వు ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఇది పోటీ ప్రపంచం. ఇప్పుడు పోటీ ప్రపంచం. దేవుని పరిచర్య కొరకు మనం నడిచే రోజులు పోయినాయి. పరిగెత్తాల్సిన దినాలు ఇవి. అర్థమైందా? ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తాల్సిన దినాలు ఇవి. ప్రార్థనలో పురికొల్పబడాల్సిన దినాలు. ఏముందులో చేసి సాలిపోయిందని అంటే అలా కాదు. రేపబడే అనుభవాలు ఉండాలి, సామర్థ్యం కలిగిన అనుభవాలు ఉండాలి. ఇప్పుడు ఆ భక్తులందరిని వాడుకున్నాడు. చివరగా ఒక 2 నిమిషాల్లో మీకు ఒక 7 ఉదాహరణలు, చదవద్దు, జస్ట్ రాసుకునే వాళ్ళు నోట్ చేసుకునండి. నోట్ చేసుకుని ఒక 7 ఉదాహరణలు చెప్తాను. మోషే చేతిలో ముందు రెఫరెన్స్ రాసుకునండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వాక్యం, తర్వాత 20వ వాక్యం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వాక్యం 20వ వాక్యం. అక్కడ మోషే చేతిలో కర్ర ఉంది. మోషేని అడిగాడు దేవుడు, నీ చేతిలో ఏముందన్నాడు? కర్ర. ఆ కర్ర కింద పడేస్తే ఏమైంది? పాము అయింది. తర్వాత అదే దేవుని కర్రగా పిలువబడింది. అంటే మోషే ఏం కలిగి ఉన్నాడు? ఏదో ఒకటి కలిగి ఉన్నాడా లేదా చేతిలో? దాన్నే అద్భుతాలు చేసి దాని ద్వారానే. తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం 16వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12, 16 వాక్యాల్లో
ఒక ఆమె ప్రవక్తతో అంటుంది, అమ్మ ఇంట్లో ఏముందనంటే తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉందంది. దేవుడు దాన్ని ఏం చేశాడు, సంవత్సరాల తరబడి ఆ కుటుంబం ప్రవక్త పోషింపబడటానికి కృప చూపించాడు. కొంచెమే కలిగి ఉంది, ఆ కొంచెాన్ని దేవుడు విస్తరింపజేశాడు. మరొక ఉదాహరణ, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యంలో, అమ్మా మీ ఇంట్లో ఏముంది అని అంటే నూనె కుండ ఒకటి ఉందయ్యా అనింది. అవునా, పొరుగు వారిని అడిగి పాత్రలు తెప్పించి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయండి అని అంటే ఈ నూనె కుండలో ఉన్న ఆ నూనె విస్తరించింది, పాత్రలన్నీ నింపబడ్డాయి. ఏముందని చెప్పింది ఆమె ఇంట్లో, ఏముందని చెప్పింది, నూనె కుండ ఒకటి ఉందందా. మోషే చేతులు ఏముంది, తర్వాత ఇప్పుడు ఆ విధవరాలు ఇంట్లో ఏమున్నాయి, పట్టెడు పిండి కొంచెం నూనె. మరొక ఉదాహరణ, ఒక సందర్భంలో దైవజనుడా ఆహారం సిద్ధపరచమన్నావు, ఈ కుండలో విషం ఉందన్నాడు. శిష్యుడు వచ్చి దైవజనుడు ప్రార్థన చేశాడు, జబ్బులేని కుండగా మారింది. మొత్తమే దాంట్లో ఆహారం ఉంది, అది విషపూరితమైంది అనుకోని కారణంగా దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ రెఫరెన్సు రాజుల 2వ గ్రంథం 4:40లో ఉంది. అది రాజుల 2వ గ్రంథం 4:40. తర్వాత ఓ సందర్భంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 39-43 వాక్యాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 39-43 వాక్యం. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కలిగి ఉన్నారు వాళ్ళు. అవి 12 గంపలు అయ్యేటట్టుగా విస్తరింపజేశాడు దేవుడు. ఇంచుమించుగా 5,000 మంది తిన్నారట. 5 రొట్టెలు 2 చేపలు, ఇంకా ఎన్ని మిగిలినాయి, 12 గంపలు మిగిలినాయి. 5,000 మంది భోంచేశారు. మరొక సందర్భం మార్కు సువార్త 8:5. మార్కు సువార్త 8:5. అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, దానిని దేవుడు విస్తరింపజేస్తే 4,000 మంది తినగా తృప్తిగా ఇంకా 7 గంపలు మిగిలినాయట. ఇప్పుడు ఈ చెప్పిన సందర్భాల్లో వాళ్ళు ఏదో ఒకటి కలిగి ఉన్నారా లేదా? ఇంకొకటి, నీళ్లతో నింపబడిన రాతి బాణలు ఇంచుమించుగా 6 ఉన్నాయి కానా వివాహంలో. ఆ రాతి బాణంలో ఏం చేయమన్నాడు ఆయన, ఖాళీ బాణంలోకి ద్రాక్షారసం వచ్చునుగాక అన్నాడా? ఏమన్నాడు మరి? అది ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రారంభం నుంచి అడుగుతున్నా. నింపబడిన పాత్రలను వాడుకుంటాడా దేవుడు, ఖాళీ పాత్రలనా? ఇప్పుడు ద్రాక్షారసం చేయగలిగినోడు నీళ్ళు కూడా వచ్చునుగాక అంటే రావా? వస్తాయా రావా? వస్తాయి. కాకపోతే అక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉండిద్ది. శిష్యులు చేయాల్సిన పని శిష్యులు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. చనిపోయిన లాజరు బయటికి రా అనే అంత శక్తి కలిగినోడు రాయి తొలగిపోవునుగాక అనేటి పోదా? రాయి తీసే బాధ్యత ఎవరికి చెప్పాడు? చెవట్లా మీరు, మాకేం తెలుసు, మేము ఎప్పుడు ఆడ ఉన్నాం అన్నాడు చూస్తున్నారు. తీసారా లేదా? మీరు వెళ్ళి రాయి తొలగించమన్నాడు, చనిపోయిన లాజర్ని లేపాడు. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఇప్పుడు నీళ్లతో నింపబడిన రాతి బాణలో 6 ఉంటే దానిని ద్రాక్షరసంగా మార్చాడు దేవుడు. విందులో కొదువు లేకుండా జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వాక్యం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వేటిని వాడుకుంటాడు? ఏదో ఒకటి కలిగి ఉండాలి. నీ చేతిలో ఏముంది అన్నాడు ఒక అతన్ని, నీ ఇంట్లో ఏముంది అన్నాడు ఒక ప్రవక్త ఒక ఆమెని. ఇది ఆహారం పెట్టడానికి ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, వాడబడాలి అనుకుంటున్నావు కదా, నువ్వేం సంపాదించావు ఇప్పుడు దాకా, ఇన్ని సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నావు, నీ దగ్గర ఏముంది, ఏ వరం పొందుకున్నావు, ఏ తలాంతు నువ్వు కలిగి ఉన్నావు అంటాడు ఆయన. వినబడిన ప్రతి మాట దేవుడు దీవెనకరంగా మార్చునుగాక, సామర్థ్యం కలిగిన వారిగా దేవుడు మళ్ళీ మార్చునుగాక, ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు దయచేయునుగాక, సామర్థ్యం కలిగి తలాంతులు కలిగి వరములు కలిగిన వారిగా దేవుడు మనల్ని ఉంచునుగాక, ఈ కడవరి దినాలు నమ్మకమైన పని వారిగా మనల్ని మార్చునుగాక, మంచి సైనికులుగా మనం పనిచేయుదుముగాక, మనలో ఉన్న సోమరితనం తొలగిపోవునుగాక, నిర్లక్ష్యం అలక్ష్యం తొలగిపోవునుగాక, అశ్రద్ధ తొలగిపోవునుగాక, దేవుని పని యందు శ్రద్ధ కలిగి మనం పోరాడుదుముగాక, దేవుడు సిద్ధపరిచిన రాజ్యానికి వారసులు అవుదుముగాక.